మీ పుట్టు పూర్వతరాలు ఏంటి, మీ నేటివ్ ఏంటి, మీ నాన్నగారు ఏంటి, మీరు ఎలా వచ్చారు ఇందులో? మాది మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలంలో ఉన్నటువంటి చింతలపూడి అనే చిన్న గ్రామం మేడం. 530-550 ఇళ్ళు ఉండేటువంటి చిన్న గ్రామంలో రైతువారి కుటుంబం తాతగారిది. నాన్నగారు కూడా వ్యవసాయ కూలి, అలానే ముఠా పని చేస్తుంటారు మిల్లులో. అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు 2014 మార్చి 14వ తేదీన ఆ టీవీ చూస్తున్నప్పుడు ఇక ఈ జీవితం పవన్ కళ్యాణ్ గారికి అంకితం, నడిస్తే ఆయన బాటలో నడవాలి. వాడిని ఆపడానికి నేను వెళ్తున్నా, మరిద్దరం కలిసి వెళ్తున్నాం. వస్తున్నావా లేదా? పోరాడితే పోయేదేవి లేవరా ఎదవ బానిస సంఖ్యలు తప్ప. ఎందుకు అసలు పవన్ కళ్యాణ్ గారి మాట అన్నా, ఒక పిలుపన్నా, ఒక అడుగన్నా మీకు ఎందుకు అంత ప్రబోజనంగా? కుటుంబాన్ని సైతం వదిలిపెట్టి తన పిల్లల పేరు మీద చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లను బ్రేక్ చేసి పార్టీ ఆఫీస్ స్థలానికి డబ్బులు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2019 నుంచి 2024 దాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. ఆయన అధికారంలో ఉన్నంత సేపు ఏ రోజు కూడా హెలికాప్టర్ తప్పితే నేల మీద నడవాలి. ఆయన అరే నేను వస్తే రాకపోతే జనం ఏమనుకుంటారనే ఆలోచన పక్కన పెట్టి ఈ సమయంలో నేను రావటం కాదు ఇంపార్టెంట్, జనాలకు మంచి జరగాలని చెప్పేసి దేశ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారే జన సునామీ, పవన్ సునామీ అని ఒకటి అన్నారు, గుర్తుందండి? పవన్ ये पवन नहीं आंधी है. ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో? మరి ఎంత విపత్కర పరిస్థితి చూసుకుంటే లంకల గ్రామాలు కానీ వీటిలన్నిటికి కావాలి కొంత ఫండ్స్ రేస్ చేసుకొని పులిహార పోట్లాలు అనివ్వండి, లేకపోతే బిర్యానీ లాంటి చిన్న చిన్న రైస్ ప్యాకెట్స్ అలా ఎవరైతే నీడ్ ఉందో అలా ఆర్గనైజేషన్ ఫామ్ టీమ్స్గా ఫామ్ అయ్యి, లేకపోతే నాలాగా చాలామంది మిత్రులు కూడా కొన్ని 5-6 ఫామ్ అయ్యి వాళ్ళకు తోచినంతలో ఆహార పదార్థాలు పంపించడం ఉంటాం. లేకపోతే ఎవరన్నా కానీ అక్కడ అందుబాటులో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి షిఫ్ట్ చేసి ఇక్కడ నా హౌస్ స్టే చేయటం. దేశ స్వాతంత్రం కోసం గాంధీజీ గారు, భగత్ సింగ్ గారు లాంటి త్యాగం చేసినప్పుడు ఒక దేశ స్వాతంత్రం కోసం పోరాడే నాయకుడి కోసం ప్రాణత్యాగం చేయడానికి అసలు ఎలాంటి వెనకాడం? వాడిని ఆపడానికి నేను వెళ్తున్నా, మరిద్దరం కలిసి వెళ్తున్నాం. వస్తున్నావా లేదా? కొన్ని వందల సందర్భాల్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో దెబ్బతిన్న అన్నయ్య ఏదైతే కోల్పోయాడో అదేంటో మళ్ళీ తీసుకొచ్చి నిరూపించడానికే ఆయన రాజకీయాలు ఎన్నుకున్నారు. ఆ ప్రజారాజ్యం అనే దానిలో నుంచి పుట్టుకొచ్చిన మొక్కే జనసేన. సెంటు నేల లేదు, ఉండటానికి నివాసం కూడా లేదు. చిన్న పోరంబోకు స్థలం అంటారు, అందులో చిన్న రేకు పైన రేకేసుకొని అందులో పట్టాలు పెట్టుకొని ఉన్నాం ఈ రోజుకి మేము. మీరు ఎక్కువగా చెల్లపల్లి శ్రీనివాసరావు గారికి ఒక హార్ట్ అనొచ్చేమో. మీరే అన్నారు కదా హార్ట్ అని, గుండె చెప్పుడు ఇప్పుడు వినపడింది, వినపడదు.